హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ డే 18 స్పోకెన్ ఇంగ్లీష్ మనం డే 18లో మనము 30 కంబైన్డ్ సెంటెన్సెస్. కంబైన్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కంబైన్డ్ అంటే రెండు సెంటెన్స్ని కలపడం అన్నమాట. ఓకేనా? అవేంటో ఆ 30 సెంటెన్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఐ వాచ్డ్, ఐ ప్రాక్టీస్డ్, ఐ లెర్న్ట్. ఓకేనా? I watched, I practiced, I learned. Second one, I am preparing for exam, so I can't came out. నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, నేను బయటికి రాలేను. సో ఐ కాంట్ కమ్ అవుట్, నేను ఇప్పుడు బయటికి రాలేను. నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు బయటికి రాలేను. రోషన్ హ్యాస్ సీన్ ఏ డ్రెస్ దట్ హీ వాంట్స్. రోషన్ ఒక డ్రెస్ని చూసి తనకి కావాలి అనుకున్నాడు. ఓకేనా? దట్ హీ వాంట్స్. నెక్స్ట్, ఐ ఆమ్ హ్యావింగ్ డిన్నర్ ఎట్ ద మూమెంట్ ఐ విల్ కాల్ యూ. ఐ ఆమ్ హ్యావింగ్ డిన్నర్, నేను డిన్నర్ చేస్తున్న టైంలో, ఎట్ ద మూమెంట్ నేను డిన్నర్ చేస్తున్నప్పుడు, ఐ విల్ కాల్ యూ, నేను నీకు కాల్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? For the past 2 years, my father has been visiting us. Next, will you be going shopping after the work? Will you be going shopping after the work? Do you like chocolates? మీరు చాక్లెట్స్, do you like chocolates? నీకు చాక్లెట్ ఇష్టమా? Yes, I do. నాకు చాక్లెట్స్ ఇష్టం. నెక్స్ట్, did you eat chocolates? Did you eat chocolates? Yes, I did. Okay na friends? Next, she asked about her camera but I have not found it. She asked about her camera. ఆమె asked about her camera, తన కెమెరా గురించి అడుగుతుంది. బట్ I have not found it. నేను ఇంకా కెమెరాని ఫౌండ్ ఇట్ అంటే నేను వెతకలేదు. ఫౌండ్ ఇట్, నేను ఇంకా కనిపెట్టలేదు. ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ ఇట్. నెక్స్ట్, ఇఫ్ యూ హీట్ ద ఐస్ ఇట్ మెల్ట్స్. ఐస్ క్రీమ్ని కనుక ఇఫ్ యూ హీట్ ద ఐస్ ఇట్ మెల్ట్స్ అంటే ఐస్ క్రీమ్ని మనము వేడి చేస్తే ఇట్స్ మెల్ట్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ఇఫ్ యూ ప్రాక్టీస్ యూ కెన్ స్పీక్. నువ్వు బాగా నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ స్పీక్, నువ్వు బాగా మాట్లాడగలవు. నెక్స్ట్, బీ కేర్ఫుల్, హీ ఈజ్ కమింగ్. జాగ్రత్తగా ఉండు, అతను వస్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? మనకి 12 సెంటెన్సెస్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా? కంబైన్డ్ సెంటెన్సెస్లో మనకి ఈ 12 అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ రిమైనింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? రిమైనింగ్ చూడండి ఫ్రెండ్స్. హీ హ్యాస్ స్పెంట్ ఆల్ హీజ్ లైఫ్ ఫర్ హర్. నెక్స్ట్, హీ సా ద టైగర్ అండ్ హీ ర్యాన్ అవే. అతను టైగర్ని చూడగానే అండ్ హీ ర్యాన్ అవే, అతను టైగర్ని చూడగానే అతను పరిగెత్తాడు. She wrote a letter and she posted it. ఇక్కడ కంబైన్డ్ సెంటెన్స్లో మీరు జాగ్రత్తగా గమనిస్తున్నారో లేదో, మనకి మధ్యలో ప్రిపోజిషన్ అనేది ఏదో ఒకటి వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అండ్ అట్లా మనకి ప్రతి వాక్యంలో కూడా, ప్రతి సెంటెన్స్లో కూడా కంబైన్డ్గా కొన్ని ప్రిపోజిషన్స్ అనేది రెండు సెంటెన్స్ని కలపడానికి మనము ప్రిపోజిషన్స్ అనేది ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి. షీ వ్రోట్ ఏ లెటర్ అండ్ షీ పోస్టెడ్ ఇట్. నెక్స్ట్, వెన్ హీ సా యాన్ యాక్సిడెంట్ హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్. నెక్స్ట్, వైల్ హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్ హీ సా యాన్ యాక్సిడెంట్. నెక్స్ట్, when I went to RWS, the train had left.
నెక్స్ట్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఐ వెంట్ టు ఆర్డబ్ల్యూఎస్. ఓకేనా, ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్. ఓకేనా. నెక్స్ట్ వెన్ ఐ వెంట్ టు బస్ స్టాప్ మై ఫ్రెండ్ హ్యాడ్ been వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 2 hours. ఓకేనా. నెక్స్ట్ వైల్ రాజేష్ వాజ్ రైటింగ్ జానకి వాజ్ డాన్సింగ్. నెక్స్ట్ హీ ఈజ్ వెరీ వీక్ సో హీ కెనాట్ వాక్. హీ ఈజ్ వెరీ వీక్, అతను చాలా బలహీనంగా ఉన్నాడు. సో హీ కాంట్ వాక్ అంటే అతను నడవలేడు. రాజేష్ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ వెరీ హ్యాపీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో, ఇక్కడ బట్, చూసారా, ఇవి మనకి కంబైన్డ్ సెంటెన్స్ అండి అనమాట. రెండు సెంటెన్స్ని కలపడానికి కంజంక్షన్ అనమాట. కంజంక్షన్ని ఉపయోగించుకొని మనము ఉపయోగించుకునే వర్డ్స్ అనమాట రెండు సెంటెన్స్ని కలపడానికి. రాజేష్ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ వెరీ హ్యాపీ. రాజేష్ చాలా పేదవాడు కానీ అతను చాలా హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. రాజేష్ వాజ్ కేర్లెస్ సో హీ మేట్ విత్ యాన్ యాక్సిడెంట్. ఓకేనా ఫ్రెండ్స్, మనము 24 ఇప్పటివరకు చెప్పుకున్నాం. రిమైనింగ్ ఒక 6 ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, రిమైనింగ్ మనకి సెంటెన్సెస్ చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఐ సా ఏ గర్ల్ అండ్ షీ వాజ్ బ్యూటిఫుల్. ఐ సా ఏ గర్ల్, నేను ఒక అమ్మాయిని చూశాను. అండ్ షీ వాజ్ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉంది. హీ వర్క్డ్ హార్డ్ సో హీ గాట్ ద జాబ్. హీ వర్క్డ్ హార్డ్, అతను బాగా కష్టపడ్డాడు కాబట్టి, సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, సో కాబట్టి అతను గవర్నమెంట్ జాబ్, హీ గాట్ ద జాబ్, అతనికి జాబ్ అనేది వచ్చింది. జానకి హ్యాజ్ మనీ. జానకి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. సో హీ బాట్ ఏ కార్, ఆమె కారు కొన్నది, ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. సో చూసారా ఫ్రెండ్స్, సో అండ్ ఈ మొత్తం కూడా మనకి కంబైన్డ్ సెంటెన్స్లో ఉపయోగించే కంబైన్డ్ వర్డ్స్ చూసారా. నెక్స్ట్ షీ ఈజ్ ఏ చాటర్ బాక్స్ అంటే తెలుసా ఫ్రెండ్స్, చాటర్ బాక్స్ అంటే వాగుడుగాయలు, అంటే ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. షీ ఈజ్ ఆల్వేస్ స్పీకింగ్ సంథింగ్, షీ ఈజ్ ఏ చాటర్ బాక్స్, ఆమె ఒక వాగుడుకాయ. షీ ఈజ్ ఆల్వేస్ స్పీకింగ్ సంథింగ్, ఏదో ఒకటి వాగుడుకాయలాగా ఏదో ఒకటి. షీ ఈజ్ ఆల్వేస్ స్పీకింగ్ సంథింగ్, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్, షీ ఈజ్ స్లీపింగ్. డిస్టర్బ్ చేయమాకు, ఆమె నిద్రపోతూ ఉంది. హీ ఈజ్ నర్వస్, హీ హ్యాస్ టు ఫేస్ యాన్ ఇంటర్వ్యూ. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఈ 30 సెంటెన్సెస్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా, మనము కంబైన్డ్ సెంటెన్సెస్లో 30 సెంటెన్సెస్ అనేవి మనం కంబైన్డ్గా ఉన్న సెంటెన్స్ని మనం చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ని మీరు ఖచ్చితంగా ఆదరించాలండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి నాకు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.